హాయ్ అండి. మేము మొన్న మంగళవారం అనకాపల్లి వెళ్ళొచ్చామండి. మేము మా అత్తయ్య గారు, మా హస్బెండ్, ఇంకా మా పాప, మా మామయ్య గారండి. ఎంత చల్లగా క్లైమేట్ అయితే భలే సహకరించింది మాకు. అలానే మేము ఆ రోజు 7 o'clock ఇంటి నుంచి అయితే బయలుదేరాము. 10 కల్లా వచ్చేసామండి. దర్శనం కూడా అంత ప్రశాంతంగా భలే జరిగిందండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అందులోనూ నా బర్త్డే ఆ రోజే జరిగింది. నా బర్త్డే రోజున అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీ కలిగించింది. మీకు ఈ వీడియో అంతా, ఈ వ్లాగ్ అంతా నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? నాతో పాటు మీరు అమ్మవారిని చూసేయండి. ఎంత సెట్ ఇలానే ఉంది. ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతాం. అక్కడ కొట్టాలి, ఇక్కడ యాడ్ పడతారు పుట్టి మనకు నమ్మకం. కొట్టేగట్టుగా అది మనసులో అనుకుంటాడు, ఏం అనట్లేదు. అది బెస్ట్. ఇక్కడి నుంచి కింద ఊరిపోవడమే ఖాళీగా ఉంది కాబట్టి. ఇవన్నీ ఎవరు నడుస్తారు? చుట్టూ నడాలి కదా. సరే ముందుకుంటుంది అమ్మవారు. కొత్తపడి ఇగో ఇగో అమ్మవారు ఇగో అక్కడ ఉంటారు. అక్కడ ఇక్కడ ఇంక ఓపెన్ అవ్వలేదు. ఆగాలుండు. చికెన్ 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 నేనే ఫస్ట్ అడిగాను, మిమ్మల్ని చేసుకొని అన్నారు కదా అనేసి. రోడ్డు మీద అడిగావు కదా. ఇంటికి పట్టుకెళ్ళిపోతాం. అక్కడికి ఇంకొక చికెన్ ఇలాగమ్మా. బొమ్మలా కొంద ఉండు. ఫస్ట్ దండ పెట్టేసుకున్న తర్వాత మనం కొనుక్కుందాం. ఓకేనా? బొట్టు పెడతాం. ఏమన్నా దండం పెట్టుకోమా. చికెనే అగో మా ఆయన పట్టుకుంటా. తల్లి చల్లగా చూడటం. అదే గుడి ఉంటుంది కదా, అప్పుడు గుడి ఉండేది చిన్న చెట్లాగా. అడుగుదాం ఉండండి. ఏమన్నా కొనుక్కున్నావు? ఏబీసీ కొనుక్కున్నావా? చెప్పు ఏబిసిడీలు చెప్పు. ఏబిసిడీలు చెప్పు. దాచుకుంటావా మరి? ఇంటికి వెళ్ళాక పడేస్తావా? ఇలా ఉండేలా
ఎవనా ఎవనా ఇలా డబ్బులు వేసిదా ఎస్ ఉండిలో వేసి దండం పెట్టుకో నువ్వు వేసి అది వేసి ఇంత నువ్వు ఇట మీరు వేసింది వేసింది తీయమ్మ కింద ఇలాగా కొబ్బరికాయ పుల్ల 10 రూపాయలు కాల్ చేసి పంపించా బాగున్నాయా ఇంటికి వెళ్ళాక మనం తీసుకుందాం ఓకేనా ఆడుకుందాం తీసుకెళ్ళి